ఓకే మేడం స్టార్ట్ నిన్న ఏదైతే మీర్పేట్ ఘటన పహాడీ షరీఫ్లో ఏదైతే ఒక బయటి దేశం నుంచి ఫారెన్ దేశం నుంచి మన కల్చర్ని మన తెలంగాణ కల్చర్ని చూద్దాము, ప్రజల్ని మీట్ అవుదామని ఒక ఎగ్జైట్మెంట్తో వచ్చిన ఒక ఫారెన్ అమ్మాయి పైన ఇలాంటి ఒక చర్య జరగడం చాలా బాధాకరమైన విషయం. తనకి మన రాష్ట్రము ఒక చేదు జ్ఞాపకాన్ని ఇచ్చి పంపిస్తుంది. తన నెల రోజులైంది ఇప్పుడు తనతో మాట్లాడడం జరిగింది, ఆ అమ్మాయితో మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయికి కేవలం 21 వయసు మాత్రమే. తను మన తెలంగాణ కల్చర్ గురించి, మన ఇండియన్ కల్చర్ గురించి ఎంతో విని దానిపై ఆసక్తి కలిగి ఒక నెల రోజులు ఇక్కడ హైదరాబాద్లో ఉండడానికి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు, మంచి జ్ఞాపకాలు తను సమకూర్చుకుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న కల్చరు, మొన్న కూడా గాజులు వేసుకోవడమే కానీ లేకపోతే బొట్టు పెట్టుకోవడమే కానీ అవన్నీ కూడా తను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచి జ్ఞాపకాలు 2-3 రోజులలో తను వెళ్ళిపోతుంది తిరిగి. ఆ జ్ఞాపకాలు తీసుకెళ్దామనే లోపలనే ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. తన చెప్పిన ప్రకారం తను యాజ్ అ ఫారెన్ లేడీ తను అందరూ బాగుంటారు, తను వచ్చిన కాడి నుంచి అన్ని మంచి జ్ఞాపకాలతో జరిగినాయి కాబట్టి అందరూ ఎలాగైతే ఫారెన్లో అందరూ స్నేహంగా కలిసిమెలిసి ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటారని ఎక్స్పెక్ట్ చేసి తను నిన్న రంజాన్ టైంలో బయటికి వాళ్ళ తోటి ఫ్రెండ్ కూడా ఫారెన్ నుంచి రావడం జరిగింది. వాళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్ళడం జరిగింది. బయటికి వెళ్ళి అక్కడక్కడ ఇక్కడ ఏదో మార్కెట్ ఉంది అది చూస్తూ కొంతమంది ఒక కార్లో ఒక 6 అండర్ ఏజ్ పిల్లలు, అంటే ఒక 15 సంవత్సరాల లోపు పిల్లలు ఒక 6 ఉన్నారంటే ఒక డ్రైవర్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఏదైనా చూపిస్తాము అంటే నమ్మి అందరు ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇన్ని రోజులు జ్ఞాపకాలు మంచిగా ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళని నమ్మి వెళ్తే వాళ్ళు అక్కడ మధ్యలో ఆగి తనకి కూల్ డ్రింక్స్లో ఏదో కలిపి వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వడం జరిగింది. అది తాగిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కొంచెము అందులో ఏదో కలిపి ఇచ్చారు అతనికి. తర్వాత ఒక చోటుకి వెళ్ళిన తర్వాత పిల్లల్ని అందరినీ కూడా దింపేసి ఆ కారులో ఉన్న వ్యక్తి ఆమెని కొంచెం దూరం తీసుకెళ్ళి తనపై ప్రయత్నం చేస్తుంటే తను కార్లోకించి దూకింది. అసలు ఎక్కడ ఏమి అఘాయిత్యం జరగలేదు, అమ్మాయికి ఏం గ్యాంగ్ రేప్ కాలేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తన మీద ప్రయత్నించబోతే ఆ అమ్మాయి అతన్ని తోసేసి కార్లోకించి దూకేసింది. అక్కడ దూకేసిన సమయంలో కూడా వాళ్ళ ఫ్రెండ్ అక్కడ కనిపించడంతో మళ్ళీ వేరే వాళ్ళ సహాయం తీసుకొని ఆటోలో వచ్చి కంప్లైంట్ మన పహాడీ షరీఫ్లో వేయడం జరిగింది. ఇట్లాంటివి రోజు ప్రతి గంటకి ఒకటి మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. అంటే ఇప్పటికి మొన్నటికి చూసుకున్నట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఆలయానికి వచ్చారు. ఆలయాన్ని సందర్శించుకోవడానికి, మొక్కు తీర్చుకోవడానికి ఒక వివాహిత వస్తే ఆ వివాహితను కూడా ధర్మక్షేత్రం అని కూడా చూడకుండా అంటే ఒక 8 మంది కలిపి ఆమె పైన సామూహిక అత్యాచారం చేయడం జరిగింది. అట్లానే నిన్నగాక మొన్న MMTS ట్రైన్లో కూడా అంటే ఎక్కడా కూడా మహిళల్ని వదిలిపెట్టకుండా ఇక్కడ రాక్షసంగా ప్రవర్తిస్తున్న తీరు, మనుషుల ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధాకరమైన విషయం. ఇవి ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటే మన దగ్గర ప్రాపర్ చట్టాలు తొందరగా ఇంప్లిమెంట్ చేయకపోవడం, న్యాయ వ్యవస్థ సరిగ్గా మన దగ్గర పనిచేయకపోవడం, పోలీస్ అంతరంగం పనిచేయకపోవడం, ప్రాపర్ సీసీ కెమెరాలు ఉండవు, ప్రాపర్గా పెట్రోలింగ్ జరగదు. రాత్రిపూట కానీ ఇట్లాంటి ప్లేసెస్, ఇట్లాంటి ఓల్డ్ సిటీలో కానీ ప్రాపర్ పెట్రోలింగ్ జరగదు, ఏమీ జరగదు. ఇప్పుడు నిన్న చూసుకునే ఇన్సిడెంట్ కూడా అందరు చిన్నపిల్లలంట, బిలో 15 years, మొత్తం ముస్లిమ్స్. అంటే ఇప్పటి వరకు వాళ్ళని అమ్మాయి దగ్గర రికార్డింగ్ ఉంది. ఎందుకంటే కార్లో కూర్చున్నప్పుడు వాళ్ళతోని సరదాగా వాళ్ళ ఫోటోలు, అంటే US నుంచి ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రతి మెమరీని దాచిపెట్టుకోవాలని చూసుకుంటారు. ప్రతి చిన్న మెమరీని కూడా వాళ్ళు జ్ఞాపకంగా ఉంచుకోవాలని చూస్తారు. అట్లా తను చిన్నపిల్లలతో వెళ్తుందని అనుకొని తను చిన్నపిల్లలది అందరిది రికార్డ్ చేసింది. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు పోలీసులు ఎందుకు చర్య తీసుకోవట్లేదంటే ముస్లింలు భయపడుతున్నారు, వాళ్ళు మమ్మల్ని ఏమని చేస్తారని భయం. ఇది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన ఒక ఫ్రీ లైసెన్స్, మీరు ఏమన్నా చేసుకోండి, ఏమన్నా చేయండి, మేము మీ జోలికి రామని ఒక ఫ్రీ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముస్లింలు అని తెలిసి ఆమె దగ్గర ఫుటేజ్ ఉంది, ఆమె అన్ని వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి అన్నీ, కానీ ఇప్పటికీ కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళపైన ఏం చేయట్లేదు. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం. రోజుకి ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే NCRB రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 22% ఇంక్రీజ్ ఇన్ ద క్రైమ్ రేట్. జనవరి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే 3000 పైన కేసెస్ రికార్డ్ అయినాయి.
సింపుల్గా చెప్పాలంటే మన హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2014 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మీకు స్టాటిస్టిక్స్ కూడా చూపిస్తాను. హైదరాబాద్ కమిషనరేట్ ఓన్లీ హైదరాబాద్ సమీపంలో ఇన్ని కేసెస్ రికార్డ్ అయ్యి ఉన్నాయి. దాంట్లో లైంగిక దాడులు 584, కిడ్నాప్లు 62, వేధింపులు, గృహహింస 813. ఇవి ఓన్లీ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాత్రమే. అంటే హైదరాబాద్ ఒక మెట్రోపాలిటన్ సిటీ అయ్యుండి అప్పటికీ కూడా ఇంత పోలీస్ వ్యవస్థ, ఇంత యంత్రాంగం ఉండి కూడా అన్ని వైఫల్యం చెందుతున్నాయి అని అంటే మన ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం. మన సీఎం కూడా లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలో ఉన్నాయి. ఒక హోంమంత్రి కూడా ఆయననే వ్యవహరిస్తున్నారు. ఎట్లా వ్యవహరించాలని ఆయనకు తెలియదు. రాష్ట్రంలో మహిళలు ఇంత కష్టపడుతున్నారు. రోజుకి 6 నుంచి 7 రిజిస్టర్ అయిన రిపోర్ట్ అయినాయి. వేధింపులు జరుగుతున్నప్పటికీ, అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ కూడా ఏమి వాటిపైన చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటున్నారు. ఇదే చెప్తున్నా నేను సీఎం గారికి, ఖబర్దార్ సీఎం గారు, ఇది రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఇవి మాత్రం ఇంకా కూడా మీరు చర్యలు తీసుకోకపోతే మహిళలకి ఎక్కడ మన రాష్ట్రంలో ఇంకో బంగ్లాదేశ్ తయారవుతుంది. ఇంకో ఇప్పుడు ఏదైతే ముస్లిమ్స్ అని తెలిసి కూడా మీరు పట్టుకోకపోతే మాత్రం డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఊరుకోదు. మిమ్మల్ని అడుగడుగున ప్రశ్నిస్తుంది, మిమ్మల్ని నిలదీస్తుంది. వాళ్ళకి శిక్ష పడేంత వరకు మా ఈ పోరాటం ఆగదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది.